హాయ్ ఫ్రెండ్స్, నేను లక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ సెల్ఫ్ కేర్ ఎక్స్పెరిమెంట్. సో ఈ రోజు వీడియోలో అయితే నేను నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ని చూపిస్తాను. అంటే చాలా మంది మీరు అసలు ఎలా వాడతారు, ఏం వాడతారని అడుగుతున్నారు కదా. సో అందుకని ఈ రోజు అయితే నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఏం యూజ్ చేస్తాను అండ్ ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా? ఈ వీడియోలో నేను బయట కొన్న ప్రోడక్ట్స్ కాదు, నేను రీసెంట్గా ఫార్ములేషన్ కోర్స్ చేశాను కదా, అంటే స్కిన్ కేర్ అవి ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాను. సో అందులో చేసిన క్రీమ్స్ని ఈరోజు మీకు చూపిస్తాను అండ్ అప్లై చేసి కూడా చూపిస్తాను, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్ వచ్చేసి నేను సాలిసిలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ని తయారు చేసుకున్నాను. సో ఆ ఫేస్ వాష్ వచ్చేసి ఆల్రెడీ ఫేస్ వాష్ చేశాను నేను. ఇప్పుడు ఫేస్ మీద అయితే నేను ఏ క్రీమ్స్ అప్లై చేయలేదు, నా ఫేస్ నార్మల్గా ఉంది. ఇప్పుడు మీ ముందు ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్ చేయాలి. ఫేస్ వాష్ చేశాక గ్లైకాలిక్ యాసిడ్ కానీ సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ అనేది నేను యూజ్ చేస్తాను. మీ స్కిన్ టైప్కి రిలేటెడ్గా మీరైతే చూస్ చేసుకోవచ్చు. తర్వాత ఫేస్ వాష్ అయిపోయాక అందరూ సీరమ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. నేనైతే సీరమ్స్ కంటే క్రీమ్స్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే సీరమ్స్ కొంచెం నాకు స్టిక్కీనెస్ ఉంటుంది, ఫేస్ మీద స్టిక్కీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో అందుకని ఎక్కువ సీరమ్స్ ప్రిఫర్ చేయను. నేను ఎక్కువగా క్రీమ్స్, నేను చాలా వీడియోస్లో కూడా ఎక్కువ క్రీమ్సే షేర్ చేస్తాను, సీరమ్స్ తక్కువ వాడాను నేను. సో ఇది వచ్చేసి ఫస్ట్ క్రీమ్ అప్లై చేస్తాను, అంటే సీరం ప్లేస్లో ఈ క్రీమ్ అప్లై చేస్తాను. దీనిలో కొజిక్ యాసిడ్ ఉంది, ఆల్ఫా అబిటూన్ ఉంది, వైటమిన్ సి ఉంది, కొంచెం గ్లైకాలిక్ యాసిడ్ కూడా ఉంది, అంటే కొంచెం ఎక్స్ఫోలియేషన్ కూడా వర్క్ అవుతుంది కదా. సో ఇలా ఈ ఇంగ్రీడియంట్స్తో ఈ క్రీమ్ అనేది నేను రెడీ చేసుకున్నాను. సో ఇది చూసారా, క్రీమీ కన్సిస్టెన్సీ. సో ఇలా ఉంటుంది, చక్కగా ఫేస్కి అప్లై చేసేసి ఫస్ట్లో నేను నెక్కి అప్లై చేసేదాన్ని కాదు. సో ఇప్పుడు నెక్ కూడా అప్లై చేస్తున్నాను. ఫస్ట్ అంటే ఫేస్ ఒక్కటే బాగా ట్యాన్గా ఉండేది ఫస్ట్లో, చేతికి మిగిలింది ఇయర్స్కి. సో ఇది కొంచెం 1 to 2 జస్ట్ సెకండ్స్ కొంచెం ఆరిపోయాక ఇప్పుడు వచ్చేసి నియాసినమైడ్ జెల్, అంటే కొంచెం ఆయిలీ స్కిన్ కదా నాది, అందుకని జెల్ తీసుకున్నాను. జెల్ టైప్లో తయారు చేసుకున్నా. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే క్రీమ్ బేస్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి నియాసినమైడ్ ఉంది. నాకు కొంచెం ఆయిలీ స్కిన్ కదా, నియాసినమైడ్ ఉంటే ఏంటంటే పోర్స్కి కొంచెం ఆయిల్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. సో అందుకని నేను నియాసినమైడ్ తీసుకున్నాను. అండ్ అదే కాకుండా నియాసినమైడ్ పర్టికులర్గా ఎందుకు తీసుకున్నానంటే నైట్ టైము రెటినాల్ యూజ్ చేస్తాం కదా, నార్మల్ ఏమైనా కొజిక్ యాసిడ్ కానీ గ్లైకాలిక్ యాసిడ్ ఇలాంటి వైటమిన్ సి మాయిశ్చరైజర్ ఇవేంటంటే రెటినాల్ యూజ్ చేసేటప్పుడు వాడకూడదు. సో నాకు రెండు ఈవినింగ్ అండ్ నైట్, మార్నింగ్ అండ్ నైట్కి రెండింటికి సెట్ అయ్యేలాగా నేను నియాసినమైడ్ తీసుకున్నాను. మనం ఆ ఫేస్ వాష్కి మనం రెటినాల్ వాడేటప్పుడు ఇదే మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్లో వచ్చేసి నేను కొంచెం వైటమిన్ సి సన్ స్క్రీన్ అనేది తీసుకుంది. ఓకే, ఇంతే అండి. జస్ట్ 3 క్రీమ్స్తో మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ 3 hours తర్వాత రీఅప్లై చేస్తాను సన్ స్క్రీన్. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఒక్కొక్క రోజు ఓన్లీ మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను, ఒక్కొక్క రోజు రెటినాల్ క్రీమ్స్ అనేది, ఒక్కొక్క రోజు వచ్చేసి రెటినాల్ క్రీమ్ అనేది నైట్ యూస్ చేస్తాను. సో ఈ స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి ట్యాన్ రిమూవల్కి బాగా వర్క్ అవుతుంది. ఫేస్ బ్లాక్గా ఉండి ట్యాన్ అయిపోయింది అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ రొటీన్. సో అండ్ అదే కాకుండా నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ సెల్ చేయాలని కూడా అనుకుంటున్నాను. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ప్యాకింగ్ అవన్నీ చేయడానికి అన్నీ తెచ్చుకుంటున్నాను, రా మెటీరియల్ అంతా. సో ఫ్యూచర్లో అయితే నేను యూజ్ చేసే ప్రతి క్రీము మీరు యూజ్ చేయవచ్చు. సో అది ఫినిష్ అయిపోయాక నేను నా నెంబర్స్ అందరికీ ఇస్తాను. సో అప్పుడు మీకు మీ స్కిన్ కేర్ని కూడా నేను ఎలా చేయాలి అన్నీ మొత్తము ఇన్స్ట్రక్షన్స్తో సహా విత్ క్రీమ్స్ అనేది ఆర్డర్ చేసిన వాళ్ళకి చెప్తాను. సో ఫ్యూచర్లో ఐ థింక్ 1 month తర్వాత మాత్రం ఇది వస్తుంది, కొంచెం పెండింగ్ పడుతుంది. మేబీ ఆగస్ట్లో అయితే మీకు ప్రోడక్ట్స్ అవైలబుల్లో ఉండొచ్చు, ఓకేనా? సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.